కలియుగములో సంకీర్తన వల్ల ముక్తి వస్తుంది. ఈ అల్పధర్మము మహాసిద్ధిని ప్రసాదిస్తుంది. అందుకే కలియుగం అంతా దౌర్భాగ్యమేట. కలియుగం అంటేనే ఒక దౌర్భాగ్యుగం. కానీ ఈ యుగం ముగ్గురిని అనుగ్రహిస్తుందట. స్త్రియ ధన్యా. కలియుగంలో ఆడవాళ్ళు ధన్యాత్మురాళ్ళు, వాళ్ళు తొందరగా తరిస్తారు. ఎందువల్ల? పురాణం వినడానికి ఆడవాళ్ళే ఎక్కువ మంది వస్తారు. అంటే ఇక్కడ కొంచెం గుంటూరులో రివర్స్ అయింది అనుకుంటాను, కానీ ఇటు అటు సమానంగా కనబడుతున్నారు రెండు వైపులా. కానీ లేక ఎవరు ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళు ఎవరి వేషం వేసుకొస్తున్నారో తెలియటం లేదేమో తెలియదు. కానీ సహజముగా స్త్రీలు ఎక్కువ పురాణాన్ని వింటారు, భగవన్నామం చేస్తున్నారు. ఏదో మధ్య మధ్యలో కర్మయోగం వల్ల అత్తవా పెంట మీద చెత్తవా అన్న సీరియల్స్ చూస్తే చూడవచ్చుగాక, అయినప్పటికీ ఎక్కువగా భక్తిని ప్రోత్సహిస్తారు. అంతో ఇంతో ఇంకా ధర్మం స్త్రీల వల్ల నిలబడుతోంది, అందుకని ముందుగా స్త్రీలు స్తరిస్తారు. ఇక కలియుగంలో శూద్రాహ ధన్యాహ. శూద్రులు తొందరగా ముక్తి పొందుతారు, వారిలో ఎక్కువ భక్తి పెరుగుతుంది తక్కువ వారి కంటే. అలా వ్యాసుడు అన్నాడు, వాళ్ళు తొందరగా తరిస్తారు, వారు బాగా భక్తులు అవుతారు, జ్ఞాన మార్గాన్ని అన్వేషిస్తారు. ఇంకా మూడవది ఎవరు అంటే నామస్మరణము చేసేటటువంటి వాడు. కాసేపైనా నామస్మరణం చేస్తే తరిస్తాడు. ఈ మూడు పురాణములలో ఉన్నాయి గనక పురాణశ్రవణము చేసేవాళ్లకంటే గొప్ప ధన్యాత్ముడు ఈ కలియుగములో లేడు. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగంలో మానవులు తరించాలంటే అనేక ధర్మములు ఉండేవి. యజ్ఞములు చెయ్యవలసి వచ్చేది, దేవాలయాలు కట్టవలసి వచ్చేది, వేదమంత్రములు చదవవలసి వచ్చేది, నిరంతరం దానధర్మములు చెయ్యవలసి వచ్చేది. ఇవన్నీ చేస్తే కూడా కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగములలో ముక్తి వస్తుందో లేదో తెలియదు. కానీ కలియుగంలో ఇవేమీ చెయ్యలేకపోయినా, చెయ్యొద్దని కష్టమా, చెయ్యలేకపోయినా పురాణము వింటే చాలు. ఓ 2 గంటలు శ్రద్ధతో అన్నీ విడిచిపెట్టి పురాణం వినండి. అంతకంటే ధర్మం మరొకటి లేదు మానవులు ఉద్ధరింపబడడానికి. అందుకే పురాణశ్రవణాత్ అన్యః అపరః ధర్మః నృణాం న విద్యతే. నరులకు పురాణము వినడము కంటే మరొక ధర్మం లేదు, అది చాలా గొప్ప ధర్మం. అందుకని వ్యాసుడు కలియుగ మానవుల కోసమే ప్రత్యేకంగా ఈ పురాణాలు రాశాడండి. కృతయుగంలో అయితే ఇన్ని పురాణములు లేవు, కానీ కలియుగంలో ఎందుకు ఈ 18 పురాణాలు ఇవ్వాల్సి వచ్చిందంటే కలియుగ మానవులు వినడానికి ఇష్టపడతారు, పవిత్ర కథలు విని తరిస్తారు. అందుకని కలియుగంలో వేదములలో ఉన్న సారమును పురాణ రూపంలో వేదవ్యాసుల వారు మనకు అందించారు. ఇది కలియుగం యొక్క ధర్మం. ఇలా ఇలా క్రమంగా అధర్మం పెరిగిపోతూ ఉంటే అంశకాలం, చిట్ట చివరి కాలం వస్తుంది, సంధికాలం. అప్పుడు ఏమవుతుందిట, ఎక్కడ విత్తనములు ఉండవు, భూమి పాడైపోతుంది. అందుకని తినడం కోసం కృత్రిమంగా తయారు చేసిన ఒక దరిద్రపు పదార్థం వస్తుంది, అంటే ప్లాస్టిక్ విత్తనాలు లాంటివి వస్తాయి. అప్పుడు పరమాత్మునికి కోపం వస్తుంది. చంద్రవంశానికి సంబంధించిన ఒకనొక మహానుభావుడు ప్రమతి అని ఉంటాడు. ఆయన హిమాలయ పర్వతాలలో ప్రస్తుతం తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకే విష్ణుయసుడు అని కూడా పేరు. హిమాలయాలలో శంబలము అని ఒక గ్రామం ఉంటుంది, అది అదృశ్య రూపంలో మానవ మాత్రుడికి అంత తేలిగ్గా కనబడకుండా ఉంటుంది. అక్కడ ఈ ప్రమతి లేక విష్ణుయసుడు అని ఒక ఆయన చాలా కాలం నుంచి చంద్రవంశ సంజాతుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి శ్రీ మహావిష్ణువు చేరతాడు. మాధవస్యతు సోంసేన పూర్వం స్వయంభువేంతరే. పూర్వం స్వయంభువమనువు శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు ఆయనకి నమస్కరించి ఏది తన శిష్యుడికి, నాయన ఏం కావాలన్నట్ట. అప్పుడు స్వయంభువు తెల్లబోయి, ఇదేమిటి నువ్వు సకల లోకేశ్వరుడివి, సర్వలోకేశ్వరుడు, నువ్వు నాకెందుకు నమస్కరించావంటే భక్తులంటే నాకు ఇష్టం, భక్తులకి నేను నమస్కరిస్తానన్నట్ట. అసలు ఎంత గొప్పవాడండి భగవంతుడు, భక్త పరాధీనుడు. కొందరికి కాళ్ళు ఒత్తుతాడు, కొందరిని మోస్తాడు. అలా మోసాడని మనమేం రెచ్చిపోకూడదు. ఆయన స్వయంభువుని గౌరవించి నీకేం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు, ధర్మం నిలబెట్టడానికి వీలున్నప్పుడల్లా అవతరించు. అందులో కలియుగం అంతమైపోయే ముందు పాపాత్ములు బాగా పెరుగుతారు, అది నీకు తెలుసు, దివ్య దృష్టి వల్ల నాకు తెలుసు. నా వంశంలో నువ్వు జన్మించి నన్ను అనుగ్రహించు. కలియుగంలో
చంద్రవంశంలో జన్మించి విష్ణుయసునికి కల్కి అనే పేరుతో అవతరించి అధర్మపరుల్ని నాశనం చేసి ధర్మ సంస్థాపనం చెయ్యి, ఇది నా కోరిక అని ప్రార్థించాడు. అప్పుడు విష్ణు అలాగేనాడు వరమిచ్చి ప్రతి యుగము చివరిలో కలియుగాంతం రాగానే హిమాలయ పర్వతాలలో ఎవరో ఒక మహానుభావుడికి జన్మిస్తూ వచ్చేవట. ఇప్పుడు ఈ వైవస్వత మనువు కాలంలో ఆనాడు స్వయంభువుకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని మళ్ళీ యుగాంతంలో ఈ కలియుగం చివరికి వచ్చినప్పుడు విష్ణుయసునికి కొడుగ్గా పుడతాడు. అప్పుడు ఆయన ఏ రంగులో ఉంటాడు? పీతవర్ణం, పసుపు రంగులో ఉంటాడు. పసుపచ్చని రంగులో, అచ్చం బంగారం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటాడు. తెల్లని బట్టలు కట్టుకుంటాడు. ఒక 25 నుండి 30 ఏళ్ల వయస్సు కలిగిన తరుణుడిగా, యువకుడిగా ఉంటాడు. ఆయన గుర్రం కూడా తెల్లగా ఉంటుంది. మంచి పొడుగైన ఖడ్గం ఒకటి ధరిస్తాడు. ఆయన 20 సంవత్సరముల పాటు ఈ భూమంతా చుట్టబెట్టేస్తాడు. ఒకరోజు కాదు, 2 కాదు పొమ్మన్నాడు అంతే ఆయన.